హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నా చిన్ని ప్రపంచంలో ఈ నా చిన్ని ఇల్లు క్లీనింగ్ అయితే మొదలుపెట్టానండి. నేను ఇల్లు అయితే ఇలా ఉంది. క్లీన్ చేయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందండి. నాకు ఎప్పుడన్నా మనసు బాగోకపోయినా చాలా సిక్గా అనిపిస్తుంది ఒక్కొక్క రోజు, ఎందుకో తెలీదు. అటువంటి అప్పుడు క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తాను. చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు మొత్తం చూసుకుంటుంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుందండి నాకు. దానికోసం క్లీన్ అయితే చేసేస్తూ ఉంటాను. అవసరం ఉన్నా లేకపోయినా క్లీన్ ఎందుకు చేస్తావు అంటారు. అవసరం లేకపోతే అస్సలు చెయ్యం కదా. కొద్దిగా ఇల్లు కూడా ఎందుకో డస్టీగా అనిపించింది నాకు. అందుకు మనం క్లీన్ చేసుకున్నామంటే హెల్తీగా కూడా ఉంటుంది. ఎక్కువగా నాకు పని చేస్తే హాయిగా అనిపిస్తూ ఉంటుందండి. అంటే పని ఎక్కువగా అంటే పని అని కాదు, ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు అయితే మాత్రం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అన్నీ మర్చిపోతాను అనమాట ఈ పనుల్లో పడి. దానికోసం ఇదైతే మొదలు పెట్టేశాను. ఇలా అయితే ఉంది హౌస్ మొత్తం. చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా మీరే చూసేద్దరు. కానీ ఇలా మారిందండి. ఇలా చేయడానికి నాకు మార్నింగ్ 8కి మొదలు పెడితే ఈవినింగ్ 3 కలా అయ్యిందనమాట. నాలాగే మీలో ఎవరైనా ఉన్నారా నా మైండ్ సెట్తో ఉంటే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. అదేంటంటే ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బెడ్షీట్లు మార్చిన తర్వాత 1-2 సార్లు వెళ్ళడం చూడడం చేస్తూ ఉంటాను నేను. దాంట్లో చాలా ఆనందాన్ని అయితే వెతుక్కుంటూ ఉంటానండి. అబ్బాయి ఎంత నీట్గా ఉందో, ఎంత నీట్గా పెట్టాను, ఎంత క్లీన్గా పెట్టానని మనసులో అనుకుంటూ 1-2 సార్లు ఇలా చేస్తూ ఉంటాను. ఇంతకుముందు నాకు యూట్యూబ్ ఛానల్ లేనప్పుడు కూడా నేను ఎప్పుడు హౌస్ క్లీన్ చేసినా ఒక వీడియో అయితే తీసి షేర్ చేసుకుని అలా ఉంచుకునేదాన్ని అండి. అది అలా చూస్తూ ఉంటానన్నమాట. చాలామంది అన్నమాట అంటున్నారు మీరు అని అంటున్నారు. నాకు అది ఒక ఊత పదం అండి. ఎక్కువగా అన్నమాట అన్న వర్డ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు తగ్గించుకోవాలంటే అంత త్వరగా అయితే తగ్గిపోదు కదా. తగ్గించుకోవడానికి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. నేను మాట్లాడినప్పుడు అయితే తెలియట్లేదు, కానీ నా వీడియోస్ నేను మళ్ళీ చూసుకున్నప్పుడు ఓకే, చాలా చాలా అన్న వర్డ్ ఒకటి, అన్నమాట అన్న వర్డ్ ఒకటి ఎక్కువగా వాడుతున్నట్టు అయితే అనిపించింది నాకు. తగ్గించడానికి అయితే ట్రై చేయాలి. కిచెన్ అంతా ఇలా నీట్గా అయితే సర్దేశాను. ఆ రోజు మా వారు కూడా ఊర్లో లేరండి, వేరే పని మీద బయటకైతే వెళ్ళారు. దానికోసం ఆయన కూడా రారులే, చక్కగా పని అంతా చేసేద్దామని అయితే మాత్రం మొత్తం చేసేసాను. బయట చూసారా, బియ్యం అయితే కడిగి ఎండలో పోసానండి. అది రవ్వ అయితే మిక్సీకి అయితే పట్టాలి. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత ఇన్ని బెడ్షీట్లు అవి వచ్చేస్తుంటాయి కదా, ఇదైతే బయట పారేసి చెత్త. ఎన్నిసార్లు చెత్త క్లీన్ చేసినా మళ్ళీ పేరుకుపోతూ ఉంటుంది. అలాగే పూజా సామాను కూడా శుభ్రంగా కడిగి పెట్టేశాను. ఇంకా రవ్వ ఆడడానికి అయితే మొత్తం ప్రిపేర్ అవుతూ ఉన్నానండి. మొత్తం రెడీగా బయట పెట్టాను. లోపల ఎందుకంటే మొత్తం నీట్గా అయిపోయింది కాబట్టి చిరాగ్గా అయిపోతుంది కదా. మిక్సీకి వేసేసి జల్లెడ పట్టేసి ఇలా అయితే స్టోర్ చేసుకుంటానండి నేను. ఒకటైతే ఉప్మాకి, ఇంకొకటి అట్టు రొట్టు అంటారు కదా, అలా రొట్టె అది వేసినప్పుడు కలుపుకోవడానికి. రెండు అయితే మాత్రం ఎప్పుడు స్టాక్ ఉండాలి మా ఇంట్లో. బియ్యపు రవ్వతో రొట్టె వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. మీలో ఎవరైనా తిన్నారు, ఎవరికైనా తెలిస్తే కానీ నాకు చెప్పండి. మేమైతే వేసుకుంటూ ఉంటాము. అంతా అయిపోయిన తర్వాత బయట కూడా కడిగేసి మొత్తం శుభ్రంగా చేసి పెట్టేశాను. వీటి ప్లేసుల్లో వీటిని అయితే పెట్టేద్దాం. ఇంకా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుంటే మన ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందండి. నేను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. ఎప్పుడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ వెంటనే పెట్టేస్తాను, లేట్ కూడా చేయను. ఆ వస్తువు అక్కడ లేదంటే కనుక నాకు చాలా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుందండి. కానీ అంతలా కోపం కూడా పడకూడదు, ఎందుకంటే నీట్గా సర్దుకున్నప్పుడు ఎక్కడిదక్కడ ఉంటే హాయిగా అనిపిస్తుంది కదా. ఇదైతే ఇంక ఇల్లు అంతా ఫ్రెష్గా ఉంది కాబట్టి చక్కగా పువ్వులతో ఇలా చేసి అయితే మాత్రం దేవుడి దగ్గర అయితే పెట్టానండి. మా ఇంట్లో ఉన్నవి ఈ పువ్వులే, అందుకు ఇవే పెట్టాను. ఇలా ఉర్లి పువ్వులు తయారు చేయడం మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. నేను అప్పుడప్పుడు చేస్తాను, రోజు ఏంటి అది అసలు చేయను. కానీ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నా మనసుకు హాయిగా అనిపించాలంటే ఎటువంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు కూడా చేసేదాన్ని, ఇప్పుడైతే షూట్ చేసి పెడతాను. ఇంతకుముందు అయితే షూట్ చేసేదాన్ని కాదు, అంతే. కొంతమంది విసుగ్గా అనిపించినా చిరాగ్గా అనిపించినా బయటికి వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారండి చాలామంది. లేదంటే సినిమాకి వెళ్ళడం, లేకపోతే ఫ్రెండ్స్తో చాట్ చేయడం, ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క హాబీ ఉంటుంది కదా, అలా చేస్తూ ఉంటారు. నేనైతే మాత్రం ఇల్లు మాత్రం నీట్గా చేస్తూ ఉంటాను. మా అమ్మకి చెప్తే తిడుతూ ఉంటుంది, ఎందుకమ్మా అస్తమాట అదే పని మీద చేస్తావు నువ్వు అంటది. లేదమ్మా, ఇల్లు చాలా చిరాగ్గా అయిపోయింది, నీకు తెలియదు, నువ్వు చూడక నీకు తెలియట్లేదని మా అమ్మను కూడా అంటూ ఉంటాను.
అసలు ఇన్ని గంటలు చేసిన పని 5 నిమిషాలు చూపించాలంటే చాలా కష్టం కదండి. అందుకే చేసిన వర్క్ అయితే చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో క్లీనింగ్ మోటివేషనల్ వీడియోస్ చాలా ఉన్నాయండి. అందుకైతే మీకు బోర్ కొడుతుందని అయితే చూపించలేదు. ఏదన్నా ఒక వీడియో చూస్తే మనకు కూడా అలా చెయ్యాలి అని అయితే మాత్రం తపనగా ఉంటుంది. చాలామంది చేస్తూ ఉంటారు చూసిన తర్వాత కూడా. నేను కూడా అంతే, క్లీనింగ్ మోటివేషనల్ వీడియో ఎవరిదన్నా చూస్తే కనుక వెంటనే క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తాను. క్లీన్ చేయడం అంతా అయిపోయిందండి. ఈ లోపల మాకు పిండి బస్తాలు అంటారు కదా, అవి అయితే మాత్రం వచ్చినాయి. మా వారు అవన్నీ అన్లోడ్ అయితే చేయిస్తూ ఉన్నారు. ఆయన వచ్చేటప్పుడు నా పని అంతా అయిపోయింది కాబట్టి పెద్దగా అనిపించలేదు. ఒక్కొక్కసారి పని మధ్యలో వచ్చారంటే పని అక్కడే ఆగిపోతూ ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఆకలేస్తుందని దోశ అయితే వేసుకున్నానండి. ఈ దోశ కూడా మామూలు దోశ కాదు, ఎగ్ దోశ అయితే వేసుకున్నాను. నేను దోశలు చాలా బాగా వేస్తానండి. మా వాళ్ళందరూ చాలా బాగా వేస్తామని అంటారు కాబట్టి నేను చెప్తున్నాను. దోశలు అయితే చాలా చక్కగా అయితే వేస్తాను. ఎగ్ దోశ వేసుకుని తినేస్తే ఆకలిగా ఉంది. ఎందుకంటే పని అయితే ఎక్కువగా చేస్తాను కాబట్టి నేను ఆఫ్టర్నూన్ భోజనం కూడా చేయలేదన్నమాట. దానికోసం ఎగ్ దోశ వేసుకుని తినేద్దామని అయితే మాత్రం వేసుకుంటున్నానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరి ఇక్కడైతే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇటువంటి క్లీనింగ్ మోటివేషనల్ వీడియోస్ కావాలంటే మీరు తప్పకుండా నాకు చెప్పండి. ఎటువంటి క్లీనింగ్ కావాలో నేను తప్పకుండా అన్నీ తీసైతే పెడతాను. మీకు ఈజీగా ఎలా క్లీన్ చేయాలన్నది కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి చూడండి. మీకు నచ్చితే కనుక కొత్తగా ఎవరన్నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం లోపల నాకు ఎంత పని వచ్చిందో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే తప్పకుండా చూపిస్తాను. ఓకే, బాయ్ అండి.